ముఖ్యమంత్రి కాకముందైనా అయిన తర్వాత అయినా మీరు చెల్లెల్లాగా రాకి అంటే అన్న చెల్లెల అనుబంధం మీకు ఆయన మీద అభిమానం ఉన్నది. ముఖ్యమంత్రి గారితో అయిన తర్వాత మాట్లాడారా? ముందు ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడారా? ముందు ప్రతి సందర్భంలో మాట్లాడడం జరిగిందండి. ఆయన ఫస్ట్ నేను అప్పుడు సివిల్స్ కోచింగ్ లో ఉన్నాను, అంటే ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నా ఆ టైంలో. సో ఆ టైంలో నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు ఫస్ట్ వెళ్ళాను, అన్న బాగున్నా అన్న ఎంపీ ఎలక్షన్, అప్పుడు ఎంపీ ఎలక్షన్లు తన క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసే రోజు బొట్టు పెట్టి దానికి ఫస్ట్ శ్రీకారం చేసింది నేనే. బొట్టు పెట్టి అన్న ప్రచారానికి ఫస్ట్ ఎప్పుడు సక్సెస్ అయ్యాయి, అవును, ఆ బొట్టు పెట్టి ఆ రోజు మొత్తం కాన్వాయ్లన్నీ ఆపేశారు. రోడ్డు మీద ఉన్నాను అప్పుడు, రోడ్డు మీదే ఆపేసా మొత్తం. ఈ పోలీస్ వాళ్ళన్నా ఆపారు నా కోసం. ఆపి ఆయనకి బొట్టు పెట్టి ఆల్ ది బెస్ట్ అన్నా అని చెప్పాను. అయిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళా, మామూలుగా మాట్లాడాం, కొద్దిసేపు ఉన్నాను. అన్న ఖచ్చితంగా గెలుస్తావన్నా అని చెప్పాను. ఎలా గెలుస్తున్నా, నేను ఎలా గెలుస్తా అని చెప్తున్నావు నువ్వు అని అడిగాను. అంటే నేను అన్న పార్టీలతో సంబంధం లేదు, ప్రజాస్వామ్య రూపంలో గెలుస్తున్నాం, ప్రజాస్వామ్య రూపంలో రేవంత్ రెడ్డి అనేటువంటి గెలుస్తున్నాడు. అది ఒక్కటి చెప్తా, ప్రజాస్వామ్యమే నీ రూపంలో గెలుస్తుంది అని చెప్పేసాను. అంతేనారా? అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అవును.